రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ గారు. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. మనం చూసుకున్నట్లయితే జనరల్గా క్రెడిట్ కార్డ్స్ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు అండ్ కొత్తగా రోజుకి క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటూ ఉంటారు. అసలు ఈ క్రెడిట్ కార్డ్స్ తీసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? కొత్త వాళ్ళు ఎవరైతే క్రెడిట్ కార్డ్ తీసుకుంటారో వాళ్ళ గురించి చెప్తాం. ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ వచ్చినప్పుడు ఏంటంటే దాని యూసేజ్ కొంచెం అలవాటు చేసుకోవాలి. అంటే దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ప్రతి మంత్ ఎప్పుడైతే వాడతామో అవసరమైన మేరకే వాడాలి. మళ్ళీ ఇంకొకటి ఇంపార్టెంట్, చాలా మటుకు తెలియక ఏంటంటే, నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు మనకు కార్డ్ వచ్చిందని అందరికీ. సో ఏమవుద్దంటే చాలా మంది వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనిపించేసి, సో అన్ని చోట్ల డబ్బులు, ఎందుకంటే దిస్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనమాట. బెటర్ స్టిక్ టు యువర్స్. నీకు అవసరానికి తగ్గట్టే వాడుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు ఏదైతే క్రెడిట్ కార్డ్ వాడుతున్నావో అది నెక్స్ట్ మంత్ బిల్ వచ్చేప్పటి వరకు నువ్వు కట్టగలిగే సిచ్యువేషన్ ఉండాలి. బికాజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరైనా మర్చిపోకూడదు ఏంటంటే, క్రెడిట్ కార్డ్స్ ఆర్ అన్సెక్యూర్డ్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ పర్సనల్ లోన్ తీసుకుంటే ఇప్పుడు 14-15 ఉంటే, క్రెడిట్ కార్డ్ వచ్చేసి 35 నుంచి ఈవెన్ 48% ఉంటుంది. అంటే అన్ఇమాజినబుల్గా పెరిగిపోతుంది. నువ్వు సరిగ్గా వాడకపోతే డెట్ అనేది పైలప్ చాలా అయిపోతుంది లోన్. సో ఫస్ట్ థింగ్, మనకు అవసరానికి తగ్గట్టే వాడుకోవాలి అండ్ మన లిమిట్స్కి చూసుకొని. యూజువల్లీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చాలా మందికి తెలియదు ఏంటంటే, 30-40%, లెట్స్ సే మన లిమిట్ 5 లక్షలు అనుకోండి క్రెడిట్ కార్డ్ పైన, మీరు 30-40% వాడితే మీ క్రెడిట్ హిస్టరీ అనేది, క్రెడిట్ రేటింగ్ అనేది దెబ్బతినదు. అలా కాకుండా మీకు 5 లక్షలు ఇస్తే 4.5 వాడేసామనుకో రెగ్యులర్గా కన్సిస్టెంట్గా, దెర్ ఈస్ హై ఛాన్స్ దట్ మన క్రెడిట్ స్కోర్ అనేది తగ్గే అవకాశం ఉంది. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే ఇవన్నీ తెలియక, సో క్రెడిట్ కార్డ్ ఉంది మనం వాడేద్దాం, చిన్న వాటికి క్రెడిట్ కార్డు ఉంది కదా అని యూజ్ చేసేస్తారు, అవి కొనడానికి ఇవి కొనడానికి. బట్ ఫైనల్గా బిల్ కట్టేటప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి అని. సో అది ఒక సర్ప్రైజ్ షాక్స్ ఎట్లా వస్తూ ఉంటాయి. బికాజ్ ఏంటంటే మనం చేతిలోంచి డబ్బులు పెట్టినప్పుడు ఎంత చేసినామో తెలుస్తుంది. బట్ కార్డ్తో స్వైప్ చేసినప్పుడు జనరల్గా మనము అది డీలే అయిపోతుంది. ఒకేసారి బిల్లు వచ్చినప్పుడు మనము తెలియకుండా ఒక 50,000 లక్ష రూపాయలు వస్తుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యూ థింగ్స్ ఇందులో బిల్లు వచ్చినప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే, మనము ఆ మినిమం బిల్ అని ఇస్తారు, అది మినిమం కడితే సరిపోతుంది అనుకుంటారు చాలామంది. బట్ ఒకసారి నువ్వు మినిమం అమౌంట్ కట్టేసావనుకో, రెస్ట్ ఆఫ్ ద అమౌంట్కి డే 1 నుంచి ఇంట్రెస్ట్ మొదలవుతుంది. సో ఓన్లీ థింగ్ మినిమం కట్టమని, ఎందుకంటే పెనాల్టీ కానీ ఫైన్ కానీ, అంటే వాళ్ళు మన సిబిల్ స్కోర్ హిట్ చేయకుండా ఉండడానికి మాత్రమే మినిమం బిల్. బట్ అదర్వైజ్ మనం ఇచ్చిన క్రెడిట్ పీరియడ్ 30-40 డేస్ ఉందో అదే మనకి ఇచ్చిన క్రెడిట్ పీరియడ్. సో నెక్స్ట్ ఐడియల్లీ ఎవరైనా సరే కొత్తగా వాడేవాళ్ళు అలవాటు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వచ్చిన బిల్లుని ఫుల్ ఫ్లెజ్గా పే చేయడం అనమాట. సో డోంట్ కుదిరినంత వరకు నెక్స్ట్ మంత్కి కంటిన్యూ చేయొద్దు అండ్ అస్సలు కూడా డీలే చేయకూడదు. వర్స్ట్ కేస్ చాలా మంది ఏం చేస్తారంటే మినిమం పేమెంట్ కడితే చాలు, సో తర్వాత చూసుకుందాం అని చెప్పి డిలే చేస్తూ ఉంటారు. అసలు అది ఏంటంటే 4-5 రెట్లు పెరిగిపోతూ ఉంటారు మనము కొన్ని నెలలు వాడకపోతే. సో బికాజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ హై అండ్ లాట్ ఆఫ్ అదర్ హిడెన్ కాస్ట్లు కూడా, చార్జెస్ కూడా ఉంటాయి. సో మీరు ఇంట్రెస్ట్ రేట్స్ అన్నారు కాబట్టి, అసలు బ్యాంక్స్ ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్స్ ఈ మధ్య విన్నాను కొంచెం తగ్గించారు అని, సో ఎంత వరకు? ఇంట్రెస్ట్ రేట్స్ అయితే క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్లు అలాగే ఉన్నాయి. కాకపోతే కొన్ని బ్యాంక్స్ ఏం చేశాయంటే, మినిమం బిల్ ఇంతకు ముందు 5% పెట్టేది, ఇప్పుడు 2% చేశాయి కొన్ని బ్యాంక్స్. ఐడిబిఐ స్టార్ట్ చేసింది 5. ఇంతకు ముందు లెట్స్ సే మనం 1 లక్ష రూపాయలు వాడితే మినిమం 5,000 బిల్లు వచ్చేది, ఇప్పుడు 2,000 ఇస్తున్నారు. అది మనకేం ఫేవర్ చేయట్లేదు యాక్చువల్లీ. అలా చేయడం వల్ల మనము ఇంతకుముందు 5 కట్టేస్తే 95 మీద ఇంట్రెస్ట్ కట్టేవాళ్ళం, ఇప్పుడు 98 మీద కడుతున్నాం. అంటే మనకి ఇంట్రెస్ట్ మనం అలా వాడుకుంటే మనం యాక్చువల్లీ మనకి ఇబ్బందులు పెరిగిపోతాయి. వీఆర్ ఓన్లీ డీలేయింగ్ అవర్ ప్రాబ్లమ్స్. క్రెడిట్ కార్డ్తో మనం ఇవాళ కట్టేస్తున్నాము అని అనుకుంటే మన ప్రాబ్లమ్స్ని మన ఎక్స్పెండిచర్ని ఇవ్వాలని బదులు రేపటికి పెంచుకుంటున్నాం అనమాట, విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అందుకోసం ఎవరైనా సరే ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ చూసుకోవాల్సింది ఏంటంటే, తన యూసేజ్ అవసరమైనంత వాడుకోవాలి అండ్ ఎప్పటికప్పుడు కట్టేయాలి. ఎప్పుడు మంత్ బిల్ ఎప్పుడు జనరేట్ అవుతుందో చూసుకోవాలి అండ్ డెడ్ లైన్కి ఐడియల్గా కుదిరితే ఒక 3 రోజులు 4 రోజుల ముందే కడితే మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఎందుకంటే ఒక్క రోజు మిస్ అయినా సరే మనకి ఫుల్ ఫ్లెజ్ ఇంట్రెస్ట్ పడుతుంది, ప్లస్ పెనాల్టీ పడతాయి. సో
క్రెడిట్ కార్డ్ ఏంటంటే డబుల్ ఎడ్జ్ స్వార్డ్. అవును. నువ్వు కరెక్ట్గా వాడుకుంటే అవతల వాళ్ళకి, లేదంటే మనకే తెగుద్ది అనమాట. అవును. సో అండ్ లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ చూసుకుంటే క్రెడిట్ కార్డ్ డెట్స్లో అప్పుల్లో అవును. కూరుకుపోతారు. ఎందుకంటే ఒక కార్డు ఇస్తాము, వాడేస్తాము, ఇంకొక కంపెనీ ఆఫర్ చేస్తుంది సెకండ్ కార్డ్ ఇస్తామని, సరే అది తీసుకొని దీని నుంచి అక్కడికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అని. మీరు ఓన్లీ మన ఇంట్రెస్ట్ని పైలప్ చేస్తున్నారు, డెట్ని అవును. అప్పులు పెంచుకుంటూ పోతున్నారు. కానీ సో నువ్వు ఎప్పటికప్పుడు కట్టకపోతే మాత్రం చాలా ఇబ్బంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు కట్టకపోతే ఒకసారి వాళ్ళు క్రెడిట్ బ్యూరోకి రిపోర్ట్ చేశారనుకోండి, ఓకే. ఇది మన హిస్టరీలోంచి పోవడానికి చాలా టైం పడుతుంది. ఈవెన్ నువ్వు తర్వాత ఒకసారి సెటిల్ సిబిల్ చేసినా స్కోర్కి ఎఫెక్ట్ అవుతుంది. సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ నువ్వు ఎంత సెటిల్ చేసినా కానీ ఇట్ టేక్స్ సమ్ ఇయర్స్. ఓకే. అండ్ సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ నువ్వు ఎప్పుడు కట్టేది, పేమెంట్ ఏదైతే ఉందో ప్రాపర్లీ రికార్డెడ్ అనమాట. సో మన కట్టే బిహేవియర్ ఉంది, ఇది క్రెడిట్ రీపేమెంట్ బిహేవియర్ ఉంది కదా, అది ఎస్టాబ్లిష్ అవుతుంది. యాక్చువల్లీ చాలామంది క్రెడిట్ కార్డు వాడుకొని వాళ్ళ సిబిల్ స్కోర్ని బెటర్ చేసుకుంటారు. అవును. సో నువ్వు కట్టే టెలిఫోన్ బిల్స్ కానీ అన్ని బిల్స్, స్విగ్గీ అన్నీ కూడా దాంతో ప్రాపర్గా డబ్బులు ఉన్నా కానీ కట్టేసి బిల్ జనరేట్ అవ్వగానే ప్రాపర్గా కట్టేస్తే, ఫుల్ అమౌంట్ కట్టేస్తే నీకు యాక్చువల్లీ నీ స్కోర్ పెరుగుతుంది. ఎందుకంటే యు ఆర్ యూజింగ్ ద కార్డ్, యు ఆర్ పేయింగ్ బ్యాక్. అంటే నీ పేయింగ్ బ్యాక్ ఎబిలిటీ, నువ్వు రేపు ఫ్యూచర్లో ఏ లోన్కి వెళ్ళినా కానీ బ్యాంకర్ చూసేది ఏంటంటే నువ్వు డబ్బులు మళ్ళీ కడతావా లేదా. సో నీ రీపేమెంట్ డిసిప్లిన్ ఎలా ఉంది అనేది చూడాలంటే క్రెడిట్ కార్డు వాడుకొని నువ్వు నీ డిసిప్లిన్ చూపించవచ్చు అనమాట. సో అందుకే ఫస్ట్ టైం కార్డ్ హోల్డర్స్ కంపల్సరీ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే ఏంటంటే ఇబ్బందులు రావు. అండ్ సెకండ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్డులు ఉన్న వాళ్ళు కూడా అయినంత వరకు క్రెడిట్ కార్డ్ యూసేజ్ లిమిటెడ్గా వాడుకొని ఎప్పటికప్పుడు కట్టేస్తూ ఫైలప్ చేయకుండా కొత్త కార్డ్స్ అవసరం లేదు. సో చాలా మంది ఏంటంటే లేదు అమెజాన్లోనో లేదు ఎక్కడో ఈ కార్డ్ పైన డిస్కౌంట్స్ వస్తున్నాయని ఇంకోటి తీసుకొని, ఆర్ నీ బ్యాంక్ ఆఫర్ చేస్తుందని ఇంకొకటి తీసుకొని, వితౌట్ నోయింగ్ ఏమవుద్దంటే చాలా చోట్ల వాళ్ళు లైఫ్ టైం ఫ్రీ అనొచ్చు, లేకపోతే ₹1,00,000 స్పెండ్ చేస్తే సంవత్సరంలో నీకు ఫ్రీ అనే కావచ్చు. బట్ మనం మర్చిపోవడం వల్ల తెలియకుండానే చాలా పడతాయి. అండ్ ఆ పేమెంట్ కూడా మర్చిపోయామనుకోండి, మన ఈవెన్ మంచి కేపబిలిటీ ఉండి మనం పేయింగ్ కేపబిలిటీ ఉండి కూడా వీ విల్ లూజ్ అవుట్ ఆన్ క్రెడిట్స్, మన క్రెడిట్ స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకోసమే క్రెడిట్ కార్డ్ యూసేజ్ ఇప్పుడు చాలామంది ఏంటంటే రివార్డ్ పాయింట్స్ కోసమని, లేకపోతే ఇట్లా డిస్కౌంట్స్ కోసమని వేరే వేరే కార్డ్స్ తీసుకున్నప్పుడు మచ్ మోర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొంచెం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా రాసి పెట్టుకుని, ఓకే ఈ కార్డులో ఇంత వాడాలి, ఈ కార్డు ఫ్రీగా వచ్చింది లేకపోతే సంవత్సరానికి ఇంత వాడాలి అనేది చేసుకొని చేయకపోతే నీకు బెనిఫిట్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. సో అంటే క్రెడిట్ కార్డ్ని వాడే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటే యాక్చువల్లీ క్రెడిట్ కార్డ్ ఈజ్ ఎ గుడ్ మెథడ్ టు బిల్డ్ యువర్ క్రెడిట్ హిస్టరీ. మళ్ళీ డబ్బులు కావాలంటే ఒక 30-40 రోజులు మనము అకౌంట్లో మన సొంత డబ్బులు కాకుండా బ్యాంక్ డబ్బులు వాడుకుని కట్టేసుకోవచ్చు. సో ఈ బెనిఫిట్స్ ఎంత ఉన్నాయో రిస్క్ కూడా అంతే ఉంది. సో ఈ హ్యాబిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ. తిరిగి మళ్ళీ మరో ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.